కరోనా వైరస్ ట్రీట్మెంట్ కి అప్రూవ్ చేయడం జరిగింది అప్పటి రోజులలో. దాని కాస్ట్ వచ్చేసి 3,490 రూపీస్. ఆ కరోనా వైరస్ లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో దానికి షార్టేజ్ క్రియేట్ చేసి హ్యూజ్ డిమాండ్ ద్వారా 3,490 రూపీస్ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 60,000 వరకు అమ్మడం జరిగింది. ఒక పేషెంట్ ని కరోనా వైరస్ ట్రీట్మెంట్ లైఫ్ సేవింగ్ మెడిసిన్ గా దాదాపు 6 లక్షల రూపాయలు దానికి స్పెండ్ చేయడం జరిగింది. హెట్రో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ దీనికి మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఒకవైపు ప్రజలు కరోనా వైరస్ వబాతో ప్రాణాలు కోల్పోతూ, ఆస్తులు కోల్పోతూ, ఉన్న సేవింగ్స్ కోల్పోతూ ఉన్నప్పటికీ హెట్రో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళకి లూటీ చేసి వందలాది కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. అక్టోబర్ 2021లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేడ్ చేస్తే హెట్రో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ మీద 550 crores రూపీస్ అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. దీంట్లో 1,42,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళ మీద కంట్రోల్ చేయకుండా ఆ ప్రాఫిట్స్ లో భాగస్వాములు అవ్వడం జరిగింది. ఒక ఆర్గనైజ్ లూట్ గా వాళ్ళు లూటీ చేసినారు. హెట్రో డ్రగ్స్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీని ఏప్రిల్ 2022 నుంచి జూలై 23 వరకు 120 crores రూపీస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా పార్థసారథి రెడ్డి చైర్మన్ హెట్రో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ గ్రూప్ కి ఆయన 70 crores రూపీస్ బీఆర్ఎస్ పార్టీని డొనేషన్ ఇచ్చి ఆయనకి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మెంబర్ గా నామినేట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఇవాళ కూడా మనము ఆలోచిస్తే కరోనా వైరస్ అంటే గుండె జల్లుమంటది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడు రావద్దు. ఆ పరిస్థితిలో కూడా మనం అనుకుంటుండే కేసీఆర్ గారు డిక్టేటర్షిప్ గా ఆయన ప్రభుత్వం నడుపుతున్నారని అన్ని ఆపోజిషన్స్ ని డిసెండ్ చేసి, నేనేమంటానంటే డిక్టేటర్షిప్ కాదది, ఒక ఆర్గనైజ్ లూట్ గా ఎక్స్టార్షన్ చేసినారు. ఎక్స్టార్షన్ గ్యాంగ్ గా వాళ్ళు ఎక్స్టార్షన్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ ని ట్యాప్ చేసాం, ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒకవైపు సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఈ పార్టీలకు బెనిఫిట్ ఇచ్చారో వాళ్ళన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పడం జరిగింది. పబ్లిక్ డొమైన్ లో పెట్టిన వెంటనే అన్ని కరప్షన్ బయటకు వచ్చింది. నేనేమంటానంటే ఫోన్ ట్యాపింగ్ కి మరియు ఈ ఎలక్ట్రల్ బాండ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సస్పెండెడ్ డిఎస్పీ డి ప్రణీత్ రావు మరియు ఫార్మర్ చీఫ్ ఎస్ఐబి ప్రభాకర్ రావు వాళ్ళిద్దరూ బిజినెస్ మ్యాన్ ని, ఇండివిజువల్స్ ని, హవాలా వ్యాపారం చేసే వాళ్ళని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ ఆడియో రికార్డులు చేసి వాళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బ్లాక్ మనీని డొనేషన్స్ ద్వారా స్వాధీనం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే కాకుండా హెట్రో గ్రూప్స్ మరియు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
ఇలాంటి సిగ్నిఫికెంట్ కంపెనీలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంని బీజేపీ ప్రభుత్వంని చాలా దగ్గరగా బెనిఫిట్ చేసే ప్రయత్నాలు చేసినారు. ఐఆర్బీ ఇన్ఫ్రా, కీటెక్స్ గార్మెంట్స్ ఇవన్నీ కంపెనీలు కలిసి ఏప్రిల్ 12, 2019 వరకు 1383 crores రూపీస్ బీఆర్ఎస్ పార్టీని బెనిఫిట్ చేసినారు. డొనేషన్ ద్వారా, ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2016లో 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దొరికింది. కాళేశ్వరం ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవన్నీ వాళ్ళకి 1,00,000 కోట్ల పైన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దీని బదులు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ బీఆర్ఎస్ ని 195 crores రూపీస్ డొనేషన్ గా ఇవ్వడం జరిగింది. మరియు బీజేపీ పార్టీని 584 crores రూపీస్ డొనేషన్ గా ఇవ్వడం జరిగింది. ఇలాగానే మీరు మాకు చందా ఇవ్వండి, మేము మీకు దందా ఇస్తామని చెప్తూ టాప్ 10 కంపెనీస్ మనం చూసుకుంటే దాంట్లో యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా 94 crores రూపీస్ బీఆర్ఎస్ పార్టీని డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీని బదులు హైటెక్ సిటీలో ల్యాండ్ కేటాయించి ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 27, 2023కి ఐఆర్బీ ఇన్ఫ్రాకి 30 years వరకు ఔటర్ రింగ్ రోడ్ ని లీజ్ చేయడం జరిగింది. ఆ లీజ్ చేసినప్పుడు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చిన వెంటనే ఐఆర్బీ ఇన్ఫ్రా 25 crores రూపీస్ బీఆర్ఎస్ పార్టీని డొనేషన్ ఇచ్చింది. ఇదే కాకుండా రంగారెడ్డి జిల్లాలో కేరళ కీటెక్స్ గార్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి 10 కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరో కేరళ కీటెక్స్ గార్మెంట్స్ చిల్డ్రన్ వేర్ అని వరంగల్లో ఎస్టాబ్లిష్ చేసి 15 కోట్ల రూపాయలు మరొకసారి డొనేషన్ గా ఇవ్వడం జరిగింది. ఇలాగానే ఫార్మా గ్రూప్, ఎంఎస్ఎన్ డిఫరెంట్ కంపెనీస్ బీజేపీని 18 కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ఎంఎస్ఎన్ గ్రూప్ బీఆర్ఎస్ పార్టీని కూడా 20 crores రూపీస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగానే హెట్రో డ్రగ్స్ గ్రూప్ చూసుకుంటే హెజిలో ల్యాబ్స్ 12.5 crores, హెండీస్ ల్యాబ్స్ 17.5 crores, వెల్స్పున్ లివింగ్ 5 crores, బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1.5 crores, తెల్లాపూర్ టెక్నోసిటీ 20 crores, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 10 crores, టీ షార్క్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ 3.5 crores, టీ షార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ 4 crores అండ్ ఎన్ఎస్ఎల్ ఎస్సీజెడ్ హైదరాబాద్ 24.5 crores. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీని ఈ అన్ని కంపెనీలు ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా, బ్లాక్ మనీని డొనేషన్ ద్వారా ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్ చేయడం జరిగింది. వాళ్ళతోటి కాంట్రాక్ట్లు కూడా రివర్స్ గా కాంట్రాక్ట్లు కూడా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చిన 100 రోజులకే వీళ్ళ చేసినంత కరప్షన్ ని బయట పెట్టడం జరిగింది. డెఫినెట్లీ దీంట్లో ఉన్న వాళ్ళందరూ జైలుకు పోతారు. ఈ తెలంగాణ ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారని ఈ సభ ముఖ్యంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share, subscribe.